పేరెంట్స్ అసలు ఎలా ఉండకూడదు అనేది అంటే కొంచెం నేను ఫేస్ చేసినవి, నేను చుట్టుపక్కల చూసినవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలాగే కనుక మీ పేరెంట్స్ అంటే తెలిసిన వాళ్ళలో కానీ మీరు ఇలాంటి వాళ్ళని చూసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? పంచుకుందాం బాధలో చెప్తూ ఉంటాను, నాకు తెలిసినవన్నీ చెప్తూ ఉంటాను. ఎలా ఉండకూడదంటే ఫస్ట్ వాడు చూడు బాగా చదివేస్తున్నాడు, 100కు 100 మార్కులు వచ్చేసినాయి అని చెప్పకండి పిల్లలకి. నువ్వు ఉన్నావు ఎందుకు పనికిరావు అసలు అనకండి అలాంటివి. అలా అనమాట. ఇలాంటివి అసలు వాడద్దు. వాడెక్కడో ఉన్నాడంటే వాడికి అలా రాసి పెట్టుంది, అవుతాడు, ఓకేనా? ఇంకొకటి పేరెంట్స్లో ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 4 ఉన్నారంటే ఫస్ట్ పెళ్ళం మాట పట్టించుకోరు. పిల్లలు 2 ఉన్నారంటే అసలు వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ మాట వినరు. ఫస్ట్ వీళ్ళ మాట పక్కన పెట్టేసి రోడ్డు మీద కానీ దారిని పోయే గొట్టంగాడు ఎవడో ఒకడు ఉంటాడు, ఆ గొట్టంగాడు మాటలు వీళ్ళు వింటూ ఉంటారు. అసలు ఫస్ట్ ఇంట్లో పిల్లల మాటలు పట్టించుకోవాలి కదా, వింటే కొంచెం వాళ్ళు మనుషులే అలా అనమాట. వాళ్ళ మాట వింటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఒకటి ఫ్యామిలీ అన్నాక నలుగురు, ఇప్పుడు నలుగురే కానీ 5గురే కానీ, ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక ఫ్యామిలీ 10 మంది ఉన్నాయి, ఫ్యామిలీయే. అందరి మాట ఒకటే ఉండాలి నా ఉద్దేశ ప్రకారం. అందరిది ఒకటే మాట. నేను కాలుకేస్తే నేను మెడకేస్తాను, నేను మెడకేస్తే నేను కాలుకేస్తాను, ఇలాంటి అసలు ఉండకూడదు నా ఉద్దేశంలో. ఇలా అనమాట. ఇలా అస్సలు ఉండకూడదు పేరెంట్స్. నేను చూసిన వాళ్ళ గురించి కానీ మామూలుగా నేను ఫేస్ చేసినవి ఇలా ఉంటారేంటారు బాబు, ఎంతసేపు ఫోర్స్ చేయకూడదు దేనికి, నువ్వు అది అవ్వాల్సిందే ఖచ్చితంగా, నువ్వు అది సాధించాల్సిందే. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది చేస్తారు. వాళ్ళకి ఏంటి, ఇప్పుడు నేనున్నాను, చదివాను, నాకు రావట్లేదంటే అక్కడికి వదిలేయాలి. లేదు నువ్వు చదవాల్సిందే, నువ్వు సాధించాల్సిందే అంటే అది అవ్వదమ్మా, అది అవ్వదు అలా అనమాట. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు టాలెంట్, కానీ ఏదైనా అది దాని ప్రకారం దాని టైం వచ్చిన ప్రతిసారి అది జరుగుతూ ఉంటుంది. అది నేను నమ్ముతాను. తొందర పడకూడదు మనం, ప్రతి దానికి అసలు తొందరే పడకూడదు. దాని సమయానుకూలం జరుగుతూ ఉంటాయి అన్నీ. కాబట్టి ఈ 2 కేటగిరీలు నేను చూసేసాను, ఇంకా ఉన్నాయి చెప్తాను ఒక్కొక్కటి. ఇలాంటి వాళ్ళు మీకు తగిలితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? చూద్దాం, షేర్ చేసుకుందాం, ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తూ ఉంటాను, ఓకేనా?